రామో నా తనువు నవ్రాలుమో దైవాత్మ రామో నా తనువు నవ్రాలుమో నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపో నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపో. మనోనిదానం మెట్టులోకి వెళ్దాం. ఇది మొదటి మెట్టు, దేవుని చూసే మెట్టు, దేవుని ఎదురుగా పెట్టుకునే మెట్టు. ఇది నువ్వు సన్నిధిలో ఉన్నావు, దేవుని ఎదురుగా పెట్టు. దేవుడు అన్నట్టు దగ్గరగానే ఉన్నానన్నాడు. నా దగ్గరగా ఉన్న దేవా నీకు వందనం అన్నాడు. ఆయన ఎదురుగా పెట్టు, ఆయన ఎదురుగా పెట్టు. ఆయన రూపం చూడు. నీ బాధలు పక్కన పెట్టి, నీ సమస్యలు పక్కన పెట్టి ఆయన మాత్రమే చూడు. ఆయన నీ ఎదురుగానే ఉన్నాడు. నువ్వు తలుపు దగ్గరే ఉన్నాడు. నీ హృదయం అనే తలుపు దగ్గర ఉన్నాడు. నీ హృదయం అనే తలుపు దగ్గర ఉన్నాడు. తట్టుడి తీయబడినట్టున్నాడు. మీరు తట్టుడు తీస్తాడైనా నీవు హృదయం తలుపుని తీయి. నీ హృదయంలోకి వచ్చేస్తాడు. నీ హృదయంలోకి వచ్చాకే ప్రార్థన చేసుకోవాలి. నీ ఎదురుగా వచ్చిన దేవుడు నీ హృదయంలోకి వచ్చాడు. ఇప్పుడు ప్రార్థన చేసుకో. నీ హృదయం ఎదురుగానే ఉన్నాడు. 7 మెట్లు ధ్యానం అయిపోయినట్టే నీ హృదయంలోకి వచ్చేస్తాడు. నీ హృదయంలో రావాలంటే నువ్వు దేవుని ఎదురుగా పెట్టుకుని ప్రభువా అని వెతకాలి. ఎలా వెతకాలి? నీ డబ్బును పోగొట్టుకున్నావు కదా, అలాగే వెతికినట్లుగా వెతకాలి. దేవుని చూసి ఉంటావు. దేవుని చూస్తే 2వ మెట్లకు వెళ్దాం. నీ హృదయమైన తలుపులు తీసావు. ఆయన నీలో రావాలంటే నీ హృదయం పాపంతో నిండిపోయిందమ్మో, లోకాశలతో నిండిపోయిందమ్మో, లోక తలంపుతో నిండిపోయిందమ్మో. ఒక్కసారి ఆ తలంపులన్నీ కడిగేస్తూ నన్ను కడిగి వేయండి అని ప్రార్థించు. ప్రభువా ఈ లోకములో అది కావాలి ఇది కావాలి అడుగుతానంటే నీ శాశ్వతమైనది నేను అడుగుతలేదయ్యా. అయా పాపముతో ఆశలతో లోక గర్వముతో నిండిపోయి ఉన్నదమో ఒక్కసారి ప్రార్థించి నా గర్వము తీసివేయండి, జీవటంబము తీసివేయండి అని ప్రార్థించి లోకాశలతో నిండిపోయినాయా. నా బిడ్డలకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది చెయ్యి అని అడుగుతున్నాను తప్ప అయ్యా నీ నీతిని నీ రాజ్యమును నన్ను వెతకట్లేదయ్యా, నేను అడగట్లేదు తండ్రి. అప్పుడు ఏం కావాలి అప్పుడు ఇస్తానంటున్నావు, అది మర్చిపోతున్నాను ప్రభువా, నన్ను క్షమించు తండ్రి అని ప్రార్థించు. నీ అపరాధంలో దేవుని ఎదురుగానే ఉన్నాడు. దేవుని ఎదురుగానే ఉన్నాడు. నీవు ఆయన ఎదురుగా ఉన్నప్పుడే వెతుకు. దేవుడు ఎప్పటికంతప్పుడు వచ్చేస్తాడు, కానీ ఇప్పుడు నీ దగ్గరకు వచ్చేస్తాడు. ఎప్పుడూ నీకు అందుబాటులో ఉంటాను అంటున్నాడు దేవుడు. నువ్వు పిలవగా వచ్చేస్తాడు దేవుడు. నువ్వు వచ్చేసి నీ ఎదురుగానే ఉన్నాడు. వచ్చేసిన దేవుడు నీ లోనకు రావడానికి నీ అపరాధం అట్టుకుంటాడు, నీ పాపాలు అంటున్నాయి. నా చెయ్యి పులసగా లేదు, నా చెవులు మందంగా లేదు, నీ అపరాధాలు అంటున్నాయి. ప్రభువా తీసివేయడని ప్రార్థించి, కడిగి వేయడని ప్రార్థించి, అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా. నెపమేంచకై నీ స్థితిలో, నెపమేంచకై నీ కృపలో అపరాధములను క్షమించు. అపరాధములను
అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోమయ్యా. పక్కాలో పల్లెము పోటు గ్రక్కున పొడిచితి నేనే, ప్రక్కాలో పల్లెము పోటు గ్రక్కున పొడిచితి నేనే, నీకీలి బాధించితిని, నీకీలి బాధించితిని, మాకు చూపితివయ్యా, మాకు చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోమయ్యా. పది ఒక్కరు ప్రార్థన చేసుకోవాలి, మౌనంగా ఉండొచ్చు. ప్రభువా, నన్ను క్షమించు తండ్రి. వేసే తప్పకుండా క్షమిస్తాడు. అడగాలి, ప్రతి ఒక్కరు పాపాలు తీసుకోవాలి. దేవుని అడగాలి. దేవుడు గొప్పవాడు, దేవుడు ఏమైనా చేయగలడు. ప్రభువుని అడగాలి. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రములు అని ప్రార్థించు. స్తోత్రం. ఏ వందనము నీకే స్తోత్రములు చెప్పండి. నన్ను చేయాలి, ప్రార్థన చేయాలి. చాలా మెట్టు, ఇంపార్టెంట్ అయిన మెట్టు. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తము ధారలచి నన్ను కడుగుమో యేసు ప్రభు, నీ రక్తపు ధారలచి నన్ను కడుగుమో యేసు ప్రభు. చిందిన రక్తమున నే పొందితి స్వస్థతను, చిందిన రక్తమున నే పొందితి స్వస్థతను, రానుంటిని నీ దరికి మానించుమో యేసు ప్రభు, రానుంటిని నీ దరికి మానించుమో యేసు ప్రభు. యేసు అని కడిగేస్తున్నాను. అయ్యా నన్ను కడిగి వెంటే ఇగోనైనా ధూళిని దుమ్మిని ఆయన పాపని తండ్రి, పాపములో ప్రధానమైన వాళ్ళు తండ్రి, నన్ను కడిగివేవా. యేసు రక్తంతో కడిగివేవా, సిలువ రక్తంతో కడిగివేవా తండ్రి. నీకు నాకు అడ్డు వచ్చేస్తుంది ప్రభా, నా ప్రాణాలు అడ్డు వచ్చేస్తున్నాయి తండ్రి. అయినా తీసివేయండి. మనసు పూర్తిగా హృదయపూర్వక మాట్లాడాలి, దేవుని అడగాలి. ప్రభా నన్ను క్షమించు తండ్రి, నా అపరాధం క్షమించు. నేను ఎప్పుడో చేసిన అపరాధాన్ని ఎంటాడుతున్నాను తండ్రి, ఎప్పుడో చేసిన ఘోరమైన పాపం తండ్రి. అయ్యా చూపుతో నోటుతో చేసిన అపరాధములు అయ్యా నన్ను క్షమించువా నాయనా అని ప్రార్థన చేసుకోవాలి. చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుని ఆశ నెరవేర్చడానికి
దేవునికి అడ్డుగా ఉన్న ఆ పాపాన్ని తీసివేయడానికి యేసు రక్తము కడిగేసుకోవాలి, సిలువ రక్తంలో కడిగేసుకోవాలి. ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల ఆ రక్తంతో కడిగేసుకోవాలి. ఆ గొర్రెపిల్ల ఎదురుగానే ఉంది, ఉదించిన గొర్రెపిల్లది. అయా ఆ రక్తము కారుతున్న గొర్రెపిల్ల నీ ఎదురుగానే ఉంది. ఆ రక్తము తీసుకో, ఆ రక్తము తీసుకో. పాపం అంటేనే రక్తం, అది పరిశుద్ధుని రక్తం. అది నిన్ను పరిశుద్ధంగా మార్చివేసేది, నీ పాపాలు తీసివేసేది, నిన్ను పరిశుద్ధంగా మార్చివేది, నీ కార్యం చేసేది, నీ మనసులో ఇది నెరవేర్చేది. మంచి ఈవులు పొందుకోవాలంటే నువ్వు యేసు రక్తంతో కడిగిన ప్రార్థన చేయి. దేవానికి వందనములు. యేసు రక్తముతో కడిగి వేసిన దేవానికి వందనములు. మూడో మెట్టులకు వెళదాం. మూడో మెట్టే తీర్మానం చేసుకుని తీర్మానము. దేవుడికి తీర్మానం చేసుకో. ఏ తీర్మానం చేసుకుంటావు? ప్రభువా నీ వాక్యమని వెలుగులో నేను ఉంటాను తండ్రి, ప్రార్థన చేసుకుంటానయ్యా, వెతుకుతాను తండ్రి. అయ్యా నీ సన్నిధానంలో నేను వెతుకుతానయ్యా, నిన్ను వెతుకుతాను. నా సమస్య కాదనయ్యా, నా సమస్య కంటే గొప్పవాడవు, లోకంలో ఉన్నవాడు అంటే గొప్పవాడవు తండ్రి. అయినా నిన్ను వెతుకుతాను, శాస్త్రమైంది వెతుకుతాను తండ్రి అని తీర్మానం చేసుకో. అయా అయా నా రాజ్యమును నీ నీతిని వెతుకుతాను తండ్రి. చేసుకోవాలి, తీర్మానం చేసుకోవాలి, తీర్మానం చేసుకోవాలమ్మా. ఏ తీర్మానం చేసుకుంటావు? అయా ఈ లోకంలో ఉన్నది కాదు, పై ఉన్న వాటిని అడుగుతారు, కింద ఉన్న వాటిని కాదయ్యా. కింద ఉన్నవేంటి? అదృశ్యమైన పనివి తండ్రి, దృశ్యమైనవి. ఇదిగో పరలోక రాజ్యం, అదృశ్యమవనిది పరలోక రాజ్యం తండ్రి. అది నేను వెతుకుతానని తీర్మానం చేసుకోవాలి. నీ తీర్మానం బలంగా ఉండాలి, మామూలుగా అడగొద్దు. అయ్యా ఇప్పుడు వరకు నా తీర్మానం వేరేగా ఉందమ్మో, ఈరోజు నా తీర్మానం నాయనా పైనున్న వాటిని వెతుకుతాను తప్ప కింద ఉన్న వాటిని కాదు. ఈ సన్నిధానంలో నా సమస్యను వెతుకును, నా సమస్యను తీసేసే యేసువారు వెతుకుతానయ్యా. తీర్మానం చేసుకో, తీర్మానం చేసుకో. నీ తీర్మానం దేవుడు అంగీకరిస్తున్నాడు. మంచి తీర్మానం చేసుకో. ఈరోజు దేవుడు మెచ్చుకునే తీర్మానం చేసుకో. దేవుడు మెచ్చుకునే తీర్మానం ఏంటంటే నువ్వు పరలోక రాజ్యం వెతకాలని తీర్మానం చేసుకో. సన్నిధానంలో నా సమస్య కోసం నేను వెతకను, నిన్ను వెతుకుతాను నీ సన్నిధానంలో. ఈరోజు నేను సన్నిధానం తీర్మానం చేసుకో. అయ్యా నాకు అది బాగు చేయి, ఇది చేయి, అది కాదు, బాగు చేసి ఏసేది వెతుకు. నీకు కార్యం చేసే మహాదేవుని వెతుకు. అప్పుడు నీకు దగ్గరగానే ఉన్నాడు, నీకు వెంటనే దగ్గరికి వచ్చేస్తాడు దేవుడు చెప్తున్నాడు. యేసు నామములో అయ్యా నేను ఎదుగుతున్నాను తండ్రి అని ప్రార్థన చేస్తాను. యేసు నామములో అయ్యా నా తీర్మానం అంగీకరించిన దేవా నీకే స్తోత్రం అని ప్రార్థన చేస్తాను. చెప్పండి, స్తోత్రం చెప్పండి. యేసు నామములో అయ్యా నా తీర్మానమును అంగీకరించిన దేవా నీకే స్తోత్రం. మీరు అనండి, మీరు అనండి. నేను చెప్తాను కదా. మంచిది. 4వ మెట్టులకు వెళ్దాం. 4వ మెట్టే సమర్పణ మెట్టు. సమర్పణ చేసుకో, తీర్మానం చేసుకుందాం. చాలా మంచిది, మంచి తీర్మానం, మంచి తీర్మానం చేసుకున్నాం. అయ్యా కింద ఉన్న వాటిని వెతకను, పైన ఉన్న వాటికి శాస్త్రమందే వెతుకుతాను తండ్రి. అయ్యా ఈ సన్నిధానంలో సమస్య కోసం వెతకను, నీ కోసం నేను ఎదుగుతానని ప్రార్థన చేస్తాను. చాలా మంచిది. డబ్బును పోగొట్టుకుని డబ్బును ఎదుగుతున్నట్టుగా నేను ఎదుగుతాను. చాలా మంచిది. ఇప్పుడు నీవు సమర్పణ చేసుకో. ఏ సమర్పణ చేసుకుంటావు? నువ్వు తండ్రి ఆయన ప్రార్థనలో నేను అడుగుతాను, ఆయన సమర్పణ చేసుకో. నేను ఎవరెవరినో అడుగుతానమ్మా కానీ అయ్యా యేసు నామములో అడుగుతాను దాన్ని నేను సమర్పణ చేసుకో. సమర్పణ చేసుకో. అప్పుడు నీ మనసులో ఈ మంచి ఈవులను ఇస్తాడు. అడుగుడి ఇవ్వబడను. ఈరోజు నిన్నే అడుగుతానయ్యా. లోకంలో నా పక్కోళ్ళని అడగను,
ఫోన్ చేసి ఇతరులను అడగను తండ్రి, ఇక నుంచి నిన్నే అడుగుతాను. ఈరోజు నా సమర్పణ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అయ్యా, నా శరీరము లోకాసంతో ఉండిపోయింది. ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరిందుమా అని ఆశతో ఉంది. ఈరోజు నా శరీరం నీకు సమర్పణ చేసుకుని అందరూ ప్రతి ఒక్కరు మాట్లాడాలి. అమ్మా, ఈ శరీరము ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరిందుమా అని ఆశతో ఎదురు చూస్తుంది తప్ప నేను ఎదుగుతలేదయ్యా. నీకోసం సమర్పణ చేసుకోకపోతున్నాను తండ్రి. ఈరోజు నా సమర్పణ, నా శరీరము నీకు సమర్పణ చెప్పాలి. ఎవరి కాదు చెప్పాలి. నేను చెప్పింది చెప్పడం కాదు. నేను చెప్పింది చెప్పడం అంటే నీకు ఇష్టం, ఆ దేవుడికి ఇష్టం కాదు. నీవుగా మాట్లాడాలి. నిన్ను బలవంతంగా చెప్పించకూడదు. నువ్వు మాట్లాడాలి, నువ్వు చెప్పాలి. నువ్వు చెప్తే దేవుడికి ఇష్టంగా వింటాడు. నువ్వు ఎలా చెప్పినా పర్వాలేదు, నువ్వు ఏం చెప్పినా పర్వాలేదు, కానీ దేవుడి దగ్గర నువ్వు ఎరగాలి, చెప్పాలి, సమర్పణ చేసుకో. ఏ సమర్పణ చేసుకుంటావు, నీకు ఏ తలంపు వస్తుందో, ఏ ఆలోచన పరిశుద్ధాత్ముడు నీకు కలగ చేస్తున్నాడో దాన్ని సమర్పణ చేసే అల్పభోగమైన ఈ లోకం కోసం కాదు, నిత్య రాజ్యము నా కొరకు తండ్రి, నా ఆత్మ నీకు సమర్పణ చెప్పండి. అందులోనే నా ఆత్మ నీకు సమర్పణ. నీకు చెప్పాలి. ఈ అల్పభోగమైన ఈ 70 సంవత్సరాలు కాదయ్యా నేను జీవించేది. నా సమర్పణ, నా సమర్పణ, నా ఆత్మ నీ దగ్గరికి వచ్చేది అంటే, అయ్యా పరలోక రాజ్యంలో నీ కుడిపాసు మీద కూర్చున్న నేను చూడాలి తండ్రి. ఇది నా సమర్పణ. చెయ్యాలమ్మా, మీకు అర్థమవ్వాలి. మీకు మీరుగా చేసే సమర్పణ చాలా చక్కగా ఉంటుంది. ప్రార్థన చాలా చక్కగా చేసుకుంటున్నాం. ప్రార్థన దేవుడు తప్పకుండా కార్యాలు చేసే ప్రార్థన ఇది. దేవుడు నేర్పించిన ప్రార్థన ఇది. దైవదాసుడు దేవదాసుడు అనుకున్న ప్రార్థన ఇది. ప్రార్థన సాలలో చేసే ప్రార్థన ఇది. బైబిల్ విషయం వారు చేసే ప్రార్థన ఇదే. అంశము నెరవేర్చే ప్రార్థన, స్వస్థత కార్యాలు చేసే ప్రార్థన, గుడ్డివాడిని నడిపించే ప్రార్థన, కుష్టివాడిని బాగు చేసే ప్రార్థన ఇదే. గుండెను బాగు చేసే ప్రార్థన, కంటి చూపు చూపించే ప్రార్థన ఇదే. గర్భాన్ని తెరిపించే ప్రార్థన, మూయబడిన గర్భాన్ని తెరిపించే ప్రార్థన, తెరవబడిన దేవుడు, తెరిపించే దేవుడు, ఆరిన నేల నడిపించే దేవుడు, బురదను మౌనంగా ఉంటుంది. సమర్పణ చేసు. నా ప్రాణం నీకు సమర్పణ. దీర్ఘాయుసు నేను అడగను ప్రభు. అయ్యా నువ్వు ఎలా అడగాలి? దీర్ఘాయుసు నేను అడగంటే నీ ఇష్టమే నాయన, నా ఇష్టము కాదు. చెప్పాలి అందరూ, నా ఇష్టం కాదు, నీ ఇష్టమే. నేను ఎప్పుడున్నానో, ఎలా చేయాలో, ఏం చేయాలో నీ ఇష్టమే, ఇష్టము కాదయ్యా. ఏమి సమర్పణ, ఏ సమర్పణ చేసుకున్న దేవునికి, దేవునికి ఇష్టమైన సమర్పణ ఇదే. నేను ఎంతకాలం ఉండాలో, అయ్యా నీ ఇష్టమే, నా ఇష్టము కాదు, ఇది నా సమర్పణ. నా ప్రాణము నీకు సమర్పణ, నా దేహముని సమర్పణ. ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి దరిద్రమా అని నా శరీరం కోరుకోండి. ఈరోజు నీకు సమర్పణ. నా శరీరాన్ని నలగ కొడతావో, ఇరగ కొడతావో, వంగ కొడతావో, నా ఇష్టము కాదయ్యా, నీ ఇష్టమే నా పట్ల జరిగింది. చెయ్యాలమ్మా. ఇది బాగా స్ట్రాంగ్గా చేయాలి, చాలా బలంగా చేసుకోవాలి. బాగా బలంగా దేవుడికి అది బలమైన నిశ్చయముగా ప్రార్థన చేయాలి. చెయ్యాలి. ఒకరొకరు మాట్లాడాలి. సమయం ఇంకా ఉంది, ఇంకా సమయం అవ్వలేదు. ప్రార్థన సమయం అవ్వలేదు. దేవుడు మన మధ్య తిరుగుతూ ఉన్నారు. ప్రభువారు మన మధ్య తిరుగుతుంది. నీ కార్యం జరగడానికి, నీకు గొప్ప కార్యం చేయడానికి, ఇగో మంచి ఈవులు ఇవ్వటానికి యెహోవా నీ పట్ల సంతోషిస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకు మంచి ఈవులు దయచేస్తాడు దేవుడు. ప్రార్థన చేయి. వెతుకుతున్నావు, సమర్పణ చేసుకో. ఈ సమర్పణ దేవుడికి ఇష్టపడిపోతున్నాడు. ప్రార్థన చేయి. నా జీవితం నీకు అంకితమైన చెప్పాను అందులోనే
నా జీవితం నాయన నీకు అంకితం. నా జీవితం నాయన ఇక్కడి నుంచి నా జీవితం నీకు అంకితం. నిన్ను కోరుకునే జీవితంగా మనం మార్చేసుకో. ఒక సమర్పణ చేసుకుంటున్నాను. ఇక్కడి నుంచి నా జీవితం నీదే. నువ్వు నడిపించుకోద్దాము. ఇక ఎప్పటి వరకు నా ఇష్టానుసారంగా నడిచాను. ఇక్కడి నుంచి నా ఇష్టము కాదు, మీ ఇష్టమేనే మా పట్ల చేయవచ్చు. నా జీవితం నా ఇష్టం కాదు. నా జీవితం ఇక్కడి నుంచి నీకు సమర్పణ చేసుకోండి. దేవుడు చాలా ఇష్టపడుతున్నాడు. దేవుడు ఆ సమర్పణ చాలా ఇష్టం. అయ్యా నా జీవితం నీకు సమర్పణ. నన్ను పాత్రగా వాడుకో, నన్ను అభిషేకించుకో, నన్ను ప్రతిష్ఠించుకో. ఇక నా పని నా సొంత పని చేసుకున్నప్పుడు వరకునే అయ్యా ఇక నుంచి నా సొంత పని కాదు, నువ్వు ఏం చేయమంటే చేస్తారా ఈరోజు నా సమర్పణ. నా జీవితానికి సమర్పణ. నువ్వేం చేయమంటే చేస్తా. నువ్వు ఎలా ఉండమంటే అలా. నువ్వు ఎక్కడికి వెళ్ళి భద్రంగా సేవ చేయమంటావు అక్కడికి వెళ్ళి చేస్తాను. ఇక్కడి నుంచి నా జీవితాన్ని సమర్పణ చేసుకో. సమర్పణ చేసుకో. జీవించేవాడు నేను కాదయ్యా, నీ క్రీస్తే నా యందు జీవించేవాడు. వాక్యము నెరవేరినట్లుగా నా యందు నువ్వు నెరవేర్చు. పుట్టిన వారు పట్టలేదు ఈ రోజు నా సమర్పణ. నేను తిట్టున్న తండ్రి, భూషణాడిన ప్రభు, రోజు నా సమర్పణ. అయ్యా నీకే వందనము తండ్రి, నీకే స్తోత్రములు నాయన. సమర్పణ చేసుకోవాలి. నా రోగమునికి సమర్పణ తండ్రి. నా ఇష్టం కాదయ్యా, నీకు ఇష్టం అది కాదు. ఈరోజు నీకు సమర్పించేసుకున్నాను తండ్రి. నువ్వేం చేసినా ఒకే. చేపలు నడితే పాములు ఇస్తావా తండ్రి? నువ్వు ఇచ్చేవాడు కాదు, మంచి ఈవులు ఇచ్చేవాడు అంటే. మంచి ఈవులు ఇచ్చేవాడు అయ్యా. నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నా పట్ల. నా బిడ్డలు, నా కుటుంబము అయ్యా నా ఇష్టం కాదు, నీ ఇష్టమైనట్లుగా జరిగింది. ఈరోజు నా కుటుంబం నేను సమర్పణ చేసేసుకుంటాను తండ్రి. ఈరోజున నీ సమర్పణ యేసు నామములో ఈ సమర్పణ చేసుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నీకే స్తుతులు, నీకే స్తోత్రం. చెప్పండి, ఆ మాట చెప్పండి. మీరు చెప్పండి, స్తుతులు కూడా చెప్పండి. మీకు స్తోత్రములు నాయన. మంచిది. 5వ మెట్టులకు వెళుతున్నాం. 5వ మెట్టే దైవ లక్షణముల మెట్టు. స్తుతి మెట్టు అంటారు దీన్ని. దేవుని కొనియాడే మెట్టు. దేవుడి లక్షణాలను పెట్టి నువ్వు స్తుతించాలి. ఆయన గొప్ప 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 దేవుడిగా మన మధ్య ఉన్నాడు. దేవుడు మనం తయారు చేసుకున్నది, మన కార్యాలు చేసింది ఎందుకంటే దేవుని మహిమపరచడానికి. ఇప్పుడు ఈ మెట్టులో నువ్వు దేవుని మహిమపరచాలి. దేవుని ఘనపరిచే మెట్టిది స్తుతి మెట్టు. దైవ లక్షణముల స్తుతి మెట్టు. దైవ లక్షణాలు బట్టి దేవుని స్తుతి చెప్పాలి. దేవుడి లక్షణాలతో దేవుడి స్తుతి చెప్పాలి. దేవుడి ఎన్ని లక్షణాలు ఉన్నాయి? ఎన్నో లక్షణాలు ఉన్నాయి. దేవుడికి ఎన్నో లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఎందుకు ప్రార్థన చేయి, మనసు పూర్తిగా ప్రార్థన చేయి. నీకు ఏ పేర్లు తెలుసో, దేవుడి పేర్లు ఏం తెలుసో ఆ పేర్లు పెట్టి దేవానికి స్తోత్రం అని చెప్పి. సత్యస్వరూపి నీకు తెలిసి, సత్యస్వరూపి, సర్వాధికారి నీకే స్తోత్రము. నువ్వు అమ్మా, నేను చెప్పడం కాదు, నేను చెప్తే నీకు భక్తి రాదు. నువ్వుగా చెప్పుకోవాలి. నువ్వుగా చెప్తే దేవుడు ఆనందిస్తాడు. నువ్వుగా చెప్తే దేవుడు మంచి ఈవులకి ఇస్తాడు. చెయ్యాలి. సమీపింపరాని దేశంలో ఉన్న దేవా, అది గుర్తు చేసుకోవాలి. ఆయన సమీపింపలో ఉన్న దేవుడు, అన్ని లోకములకు అవతల ఉన్న దేవా,
దేవలోకంలో ఉన్న దేవా నీకే స్తుతులు. సర్వాధికారి చెప్పాలి, నీకే స్తుతులు. సర్వ సృష్టికర్త నీకు గుర్తు చేస్తున్నాను, నువ్వుగా చెప్పాలి. దైవ లక్షణం నువ్వు తెలుసుకోవాలి, దేవుని ఇల్లు లక్షణం నువ్వు తెలుసుకోవాలి. జ్ఞానమయ్యున్న దేవా నీకే స్తోత్రములు తండ్రి. పరమ వైద్యుడా నీకే స్తోత్రములు. ఆకాశము చెప్పాలి, నువ్వు గుర్తు చేయలేదు. ఆకాశమున సింహాసనం, గొప్ప దేవా మహాదేవా. ఆకాశము మండలము కంటే మిక్కిలి ఎక్సీడియన్ దేవా నీకే స్తోత్రములను ప్రార్థన చేయాలి. ఎవరన్నా ఆలోచనతో ఉన్నప్పుడు కొద్దివారమైన దేవుడు మన మధ్యన సంచరిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈరోజు నిన్ను తట్టుతున్నాడు, తట్టపోతున్నాడు. ఏసయ్య ప్రార్థన చేయాలి, మౌనంగా ఉండదు. ఆయన పాదాలు పట్టుకో, బతుమాలుకో. ఇదిగో ఒక భిక్షవాడు బతిమాలినట్టు బతిమాలుకో. అనాది దేవా చెప్పాలి. అనాది అంటే ఏమీ లేనప్పుడు ఉన్న దేవా, శూన్యములో సృష్టించిన గొప్ప దేవా, రక్తముతో రక్షణించిన మహాదేవా, మమ్మల్ని ఆదరించి నడిపించి ప్రార్థించిన భాగ్యమిత పరిశుద్ధాత్మదేవా నీకే వందనములు తండ్రి, నీకే స్తోత్రములు నాయన. చెయ్యాలన్నా స్తుతి మెట్టే చేయాలి. స్తుతి నీ స్థితి మార్చేస్తాడు. దేవుని స్తుతిస్తే నీ స్థితి మారిపోదు. 7 మార్లు దావీదు స్తుతించాడు. దావీదు మహారాజు అయ్యాడు, చక్రవర్తి అయిపోయాడు. దేవుని స్తుతించి కొనియాడు, దేవుని పొగుడు. దేవుని పొగడమే స్తుతి, దేవుని కొనియాడమే స్తుతి. కోసం రక్తము కార్చిన యేసు వారు జగతికి పునాది వేయక మునిపే నీ కోసం ఆలోచించిన గొప్ప దేవుడు. ఆయన మహానీయుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త. ఆయన ఏంటి ఏమీ కలగలేదు ఈ లోకంలో. ఈ స్తోత్రం దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. చెప్పనందరూ దేవా నీవే స్తోత్ర పాత్రుడవు, నీవు మాత్రమే మహిమరూపివి దేవా, నీవే స్తోత్ర పాత్రుడవు. యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు, యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు అందుకొందువని స్తుతి చేయుచున్నాము, అందుకొందువని స్తుతి చేయుచున్నాము. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. 6వ మెట్టులకు వెళదాం. 6వ మెట్టే ప్రార్థన మెట్టు. అనాలోచనతో ఉండాలి. ఇంకొక 5 నిమిషాల ప్రార్థన అయిపోతుంది. ఇప్పుడు నువ్వు చేసుకో.
ఇప్పుడు ఏమడిగి ఇచ్చేస్తాడు, తప్పకుండా ఇస్తాడు. ఆయన సేవకుడికి ఆయన పనిపడికి నేను అడుగు చెప్తున్నాను, ఈరోజు నువ్వు చేసిన ప్రార్థన దేవుడికి ఇష్టమైన ఒక ప్రార్థన, ఒక విధానంతో వచ్చావు, నువ్వుగా మాట్లాడాడు. దేవుడు చాలా ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్టంగా ఉన్నప్పుడు నువ్వు అడుగు, నువ్వేమడుగుతావు ఇచ్చేస్తాడు. సందేశించద్దు, అడిగిన వాటిని పొందుకుంటావని అడుగు, అడిగినవన్నీ పొందుకుంటావని అడుగు. నువ్వు అడిగేటప్పుడు అయ్యా నాకు దయచేస్తున్నావు తండ్రి అని అడుగు. నువ్వు పొందేసుకుంటావు, నువ్వు పొందేసుకుంటావు. అడుగు, ఏం కావాలన్నాడు, ఏం కావాలన్నాడు. నువ్వు తైలాభిషేకానికి తండ్రి నువ్వు అడుకోవాలా, నాది నా అవసరం ఏంటి అయ్యా, నీ పని ఘనముగా జరిగిస్తున్నాయి తండ్రి. ఆయన నీకు సొమ్ము నీకు రాగాయన లేనివాడు. ఆయన ఆర్కెస్ట్రా జరిగించాలి, విస్తారమైన జనానికి ఆహారం పెట్టాలి తండ్రి, ఆశీర్వాదం. ఆయన పరకాలు వేయాలి, ఆయన పెట్టాలు వేయాలి తండ్రి, పెండాలు తండ్రి. చాలా ఖర్చు తండ్రి, చాలా సాయం చేయవా అయినా నీ పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి, సహాయం చేయండి అయ్యా. తక్కువగా కాదు తండ్రి, ఘనముగా చేయాలని ఆశ. ఘనమైన దేవుడు కాబట్టి మీరు, సర్వోన్నతుడు కాబట్టి మీరు, నీ కార్యం ఘనముగా జరగాలి, ఘనముగా జరిగించాలని ఆశపడుతున్నాం. మీరు సహాయం చేయండి, తన సహాయం చేయండి. విస్తారమైన ఖర్చు, వేలాది రూపాయలు తండ్రి మీరు సమకూర్చుతున్న దేవా, మీరు ఏర్పాటు చేస్తున్న దేవా. ధైర్యం తండ్రి, విస్తారమైన ధైర్యం కావాలి, జగ్గులు కావాలి, నాయన ప్రత్యేకమైన పాత్రలు కావాలి తండ్రి. పాత్రలు ఏర్పాటు చేయాలి అయ్యా. అవి పనిముట్లు తండ్రి, పరిశుద్ధ స్థానంలో ఉండే పనిముట్లు తీసివేసినట్టుగా ఆయన మంచి పాత్రలు దయచేసి ఆయన తైలము పోయడానికి, తైలము తీయడానికి పాత్రలు తండ్రి ఏర్పాటు చేయాలి. పరిచర్యకుల సేవ ఆయన ఏర్పాటు చేయండి, పరిస్థితి బిడ్డలు ఏర్పాటు చేయండి, క్రమశిక్షణ కలిగి చేయండి, నిబద్ధత కలిగే చేయండి, పవిత్రత కలిగే చేయండి. ప్రత్యేకముగా ఆయన చెప్పులు వదిలి దైవ సన్నిధిలో అడిగి పెట్టినట్లుగా సాయం చేయండి. ఈ సన్నిధి పరిశుద్ధమైనది నాయన, పరిశుద్ధముగా పాటించటకు తండ్రి. తన కాళ్ళకున్న చెప్పులు తీసివేసి బిడ్డలు నీ సన్నిధానంలో కూర్చుంటే భాగ్యం కలిగింది. యేసయ్యా, అభిషేకము ధర్మగా జరిగింది. నువ్వు చేసుకోవాలి ప్రార్థన, నీ అవసరం కోసం చేస్తున్నావు. నీకు ఏది కావాలో అడుగుడు. నీకు సొమ్ము నీకు రాదని సాయం చేసి ఘనంగా జరిగించి అలసట రాని, ఏ కార్యం అపార్థం జరగడం, ఏది నాయన రాగం. మంచి వాతావరణం అదుపులు ఉంచు, ఆహ్లాదకైన వాతావరణం, మంచి వాతావరణం. మేఘము దిగిరండి ఆయన స్థలము దగ్గర మేఘము దిగి వచ్చి ఇదే గొప్ప కార్యం. అభిషేకించుతున్న ప్రతి బిడ్డ ఒక పాత్రగా వాడబడాలండి. కోత విస్తారం ఉంది, పనివారు పొదువైపోయారయ్యా. ఒక్కొక్కరు ఒక పాత్రగా అభిషేకించుకోండి. పల్లకడ గ్రామం అంతా మార్చేసుకోండి. హృదయాలను కట్టివేయండి, నీ సన్నిధానం కట్టివేయండి. ప్రతి బిడ్డని వెతికివారుగా, ప్రతి బిడ్డని వెతికివారుగా, ప్రతి బిడ్డని తట్టువారుగా మార్చివేసి ఆకడి మేనకి మాట ఎవరికాడ ప్రార్థన చేసుకో. అసాధ్యం నమ్మకంతో ప్రార్థించు. నమ్మటం నీవు నమ్మవలసిన రోజు అడిగింది పొద్దుకునేలాగా వెళ్తున్నావు. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెదకడి దొరుకును అన్నట్టుగా నీకు దొరికింది పట్టుకెళ్ళి వెతుకో, నీకు దొరికింది పట్టుకెళ్ళి.
అడిగావు ఇచ్చాడు, తీసుకెళ్ళు. వట్టి కుండలతో వచ్చి నీవు నిండు కుండలతో మార్చివేస్తే తీసుకెళ్ళాడు. యేసు నామములో అడగండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నా, పొందుకుంటున్నా తండ్రి. 7వ మెట్టు కన్ను పెట్టుట. ఎడమ చేతులు కుడి చేపెట్టుకోండి. ఎడమ చేతులు కుడి చేపెట్టుకుని, దేవా అంత చెప్పండి. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. కొంచెంసేపు మౌనంగా ఉన్నాం. మహోన్నతుడ దయగల తండ్రి, జరిగిన కార్యక్రమం అంతా నీ మహిమ మాత్రమే జరిగిస్తుంది. ఏడుబిడ్డలు ధ్యానము తండ్రి, మీ కృపతో నడిపించిన చూస్తుంది. మీకే మహిమ కంటబడుతున్నామని వారి నామాలు చూడుకుంటున్నాము తండ్రి. ఆమె కూర్చుందాం.